అధికారం వారసత్వంగా వచ్చేది మనం చరిత్రలో చూసినాం. ఈరోజు కూడా అదే విధంగా వారసత్వం వస్తుందనుకొని ఆశపడి భంగపడి ఈరోజు ఆ బాధతో దుఃఖంతో సమయము సందర్భము ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదనే విచక్షణను కూడా ప్రదర్శించకుండా వారిదైన శైలిలో వారు మాట్లాడడం జరుగుతుంది. అధ్యక్ష, శాసనసభ ఆవరణలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్న సందర్భంలో కొత్త గవర్నర్ శుక్లా గారికి శుభాకాంక్షలు తెలిపేందుకైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని మేము ఆశించాం. కానీ ఇంకా ప్రజలే తప్పు చేశారని అనుకుంటూ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు మారినా ఇలా సంప్రదాయాలను ఎవరు ఉల్లంఘించలేదు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి, ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఇప్పుడు అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష, బాధాకరమైన విషయం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా శుక్లా గారు బాధ్యత తీసుకున్నప్పుడు వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, వారిని అభినందించడానికి తప్పకుండా ఈ సభకు హాజరవుతారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆశించారు. అధ్యక్ష, తెలంగాణ ఒక మంచి సాంప్రదాయానికి, అదేవిధంగా పెద్దలను గౌరవించుకోవడానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఒక బాధ్యతతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష, కానీ దురదృష్టవశాత్తు రాచరిక పోకడల్ని మర్చిపోక అధికారం కోల్పోయినా ఇంకా ప్రజాస్వామిక వ్యవస్థలకి రాకపోవడము, సభా సాంప్రదాయాలను గౌరవించకపోవడం అనేది ఇది మన తెలంగాణ గౌరవానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక తీవ్రమైన మాయని మచ్చగా మిగిలిపోతుంది. అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 1/12/2023 నుంచి ఈనాటి వరకు 28/2/2026 వరకు 1,56,56,774 రూపాయల జీతభత్యాలు పొందడం జరిగింది. అధ్యక్ష, 1,06,56,674 రూపాయల జీతభత్యాలు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు గైరాజరవ్వడము, మరి ఈరోజు ఈ సభలో మనందరం చర్చించి విధులకు హాజరు కాని వాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి డెఫినేషన్ సుప్రీంకోర్టే ఇచ్చింది ఈ ప్రజాప్రతినిధులకు కూడా, మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైరాజరయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు, దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు సభకు రాండి, ఈ సభలో చర్చలో పాల్గొనండి, తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తే ఈ సభకు వస్తారని మేము భావిస్తున్నాం. రావాల్సిందిగా తమరి ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఆహ్వానం పలుకుతున్నా. అధ్యక్ష, ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం మీద చాలా రకాలుగా చాలా చర్చలు జరిగినాయి. ఎక్కడైనా సూచనలు వస్తాయేమో, ఎక్కడైనా గవర్నర్ గారి ప్రసంగానికి అభినందనలు అందజేస్తారేమో, ప్రభుత్వానికి ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారేమో అని చెప్పి నేను సుదీర్ఘంగా అందరి ప్రసంగాలను నిశితంగా గమనిస్తూ వచ్చిన. అధ్యక్ష, కానీ అలాంటి వాతావరణం కానీ అలాంటి ఆలోచనలు కానీ నాకు ఎక్కడ మర్చుకో కూడా కొంతమంది నుంచి రాలేదు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం నుంచి మేము ఆశించిన విధంగా వారి వ్యవహార శైలి, వారి ప్రవర్తన లేదు. అధ్యక్ష, ఈరోజు నేను ఈ సభ ద్వారా గవర్నర్ గారు ఏదైతే వారి ప్రసంగం ద్వారా ఒక విజన్ను, ఒక పాలసీ డాక్యుమెంట్ను, ఒక ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ను ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు 4 కోట్ల తెలంగాణ ప్రయోజనం కోసం ఈరోజు వారు మనకు ఒక పాలసీ డాక్యుమెంట్ను సభ ముందుకు తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, ఈ పాలసీ డాక్యుమెంట్ తయారు చేసే ముందు, మంత్రివర్గం ఆమోదించే ముందు, మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగానికి గవర్నర్ గారు ఆమోదం తెలిపే ముందు చర్చలు జరిగినాయి. అధ్యక్ష, దీనికి ప్రధానమైన కారణము గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికలను మనం రచించుకోవాలని చెప్పి మంత్రివర్గ సహచరులు అదేవిధంగా గవర్నర్ గారితో చర్చించి ఈ ప్రసంగాన్ని పొందుపరిచినాం. అధ్యక్ష, ప్రతి అక్షరం వెనకాల, ప్రతి అంకె వెనకాల ఒక విశ్లేషణ, దానికి సంబంధించిన ఆధారాలను, చరిత్రను
అంచనా వేసుకొని భవిష్యత్ ప్రణాళికలను మేము రచించుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ